మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలు. నీరు దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామము ముందు భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ నన్ను దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేసి వస్తే యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపను పూర్తి రాస్తారండి. ఈ విధంగా చేస్తున్నాం కదండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీకు వెలుగు ఇచ్చినది లెమ్ము, తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, ఇక్కడికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదురు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా లోక సువార్త 1వ అధ్యాయము 78-79 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణాజ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుదువు. మన పాదములను సమాధాన మార్గములనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై మహావాత్సల్యమును బట్టి మరియు పైనుండి ఆయన మనకు అరుణోదయం కల దర్శనమును గ్రహించెను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగులు కలిగి ఉండనని వారితో చెప్పాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచచ్చు, గల్లియనంతటా సంచరించను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు కలివారి ఎడల ఆయన కోప అంత అధికముగా ఉన్నదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 8వ అధ్యాయము 10వ వచనము. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమందుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 2వ వచనము. మనము కలకని వారి వంటిమే, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ కొరకు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇక్కడ మరి 4 విషయాలు దేవుడు చెప్తున్నారన్నమాట. దేవుని నమ్ముకున్న వారికి నీతిశూరుడు మరి అంటే యేసుక్రీస్తు కూడా ఆయన ప్రకాశిస్తూ ఉంటారని వాళ్ళ మీద. ఇంకా 2వ విషయం చూస్తే స్వస్థత ఆరోగ్యము శీఘ్రంగా వస్తుందని వాళ్ళకి దేవుని
దేవుని నమ్ముకున్న వాళ్ళకనమాట. అదే అంటే అట్లా కట్టబడిన వారికనమాట. ఇంకా మూడో విషయం చూస్తే భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్వస్థత, ఆరోగ్యము వాళ్ళ మీద నీతిస్తుడు ఉదయిస్తారని అని చెబుతున్నారు. ఇంకా భయపడొద్దని అంటున్నారు అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ మనకు వస్తాయని చెబుతున్నారు. ఇంకా నాలుగవ విషయం చూస్తే సంతోషము, గంతులు వేయుట. వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషంతో గంతులు వేయినట్లుగా ఉంటారని చెప్పేసి, వాళ్ళకి ఆరోగ్యము స్వస్థత వస్తుందని చెప్పేసి, నీతిస్తుడు వాళ్ళ మీద ప్రకాశిస్తారని చెప్పేసి, ఏ భయము ఉండకుండా గంతులు వేస్తూ సంతోషంగా ఉంటారని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడతానమాట. ఆయన బైబిల్ కావాలి, ఆయన చేత కావాలని రక్షిస్తానమాట. ఆయన మన భక్తుల వరకు మీకు నీతిస్తుడు ఉదయిస్తారు. అతని రెక్కల ఆరోగ్యంగా చేస్తాయి కనుక మీరు బయలుదేరి కొవ్విందుడు గంతులు వేస్తారని ఈ వాగ్దానం అందరి జీవితంలో అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన నామానికి ఎలా స్థితిస్తున్నాం తండ్రి. నన్ను మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, అక్కడ తెచ్చిన కోరిక తెచ్చండి. చిన్న బిడ్డలకు మంచి జరిగింది శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్నలకు ఆదే సహాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి తండ్రి. వేదం దక్కన ఓదార్చండి. కొంగిన వారు లేవతండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు మరి పరిచయం కాలు మీరు కాయమంటే కృప చూపండి. రాన్నే మీ చేయండి. మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపండి. అయితే బిడ్డలు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరేశ్వరుని నేర్చుకొస్తే పరిశుద్ధమైన నామన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. ఆమె మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.